కోపం. అనగనగా ఒక ఊరిలో ప్రదీప్ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ నాన్నగారికి బదిలీ కావడంతో వాళ్ళ కుటుంబం వేరే ఊరికి మారింది. ప్రదీప్ని ఆ కొత్త ఊరిలో ఒక మంచి స్కూల్లో చేర్పించారు. కొత్త వాతావరణానికి ప్రదీప్ తొందరగానే అలవాటు పడి చక్కగా చదువుకోసాగాడు. ప్రదీప్ ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా కనిపించేవాడు. వాళ్ళ స్కూల్లో అందరూ ప్రదీప్ని చూసి ఆశ్చర్యపోయేవారు. ఈ ప్రదీప్కి అసలు కోపమే రాదెందుకు అని ప్రదీప్ క్లాసులోని పిల్లలు రోజుకి ఒకసారైనా అనుకునేవారు. ఒకరోజు సుధీర్ అనే అబ్బాయికి పుస్తకం అవసరమై ప్రదీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సుధీర్ అడిగిన పుస్తకం వెంటనే ఇచ్చాడు ప్రదీప్. ఆ రోజు మధ్యాహ్నం సుధీర్ ప్రదీప్ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశాడు. ఇద్దరు కలిసి చదువుకున్నారు, కాసేపు ఆడుకున్నారు. వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, నీకు అసలు ఎప్పుడు కోపం రాదు కదా, నువ్వు ఇంత మంచిగా ఉండడం వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉంటుందని మన క్లాసులో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నీకు కోపం రాకపోవడానికి నిజంగా ఏదైనా కిటుకు ఉంది, కుతూహలంగా అడిగాడు సుధీర్ ప్రదీప్ని. అప్పుడు ప్రదీప్ సుధీర్ని ఒక గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ గదిలో గోడల మీద చాలా అందమైన బొమ్మలు గీసి ఉన్నాయి. అబ్బా, ఎంత బాగున్నాయో, నువ్వే గీసావా? కళ్ళు పెద్దవి చేసి వాటినే చూస్తుండిపోయాడు సుధీర్. అవును, నేనే గీశాను. మీరందరూ నాకు అసలు కోపమే రాదనుకుంటున్నారు కదా, కానీ నాకు కూడా కోపం వస్తుంది. నాకు కోపం వస్తే నేను ఈ గదిలో బొమ్మలు గీస్తాను. కోపం వస్తే ఇలా చేయమని మా నాన్నగారు చెప్పారు. అప్పటి నుంచి ఇలా బొమ్మలు గీయటం మొదలుపెట్టాను. అందువలనే ఇంత చక్కగా వేయగలుగుతున్నాను అని ఆనందంగా చెప్పాడు ప్రదీప్. ఆ తర్వాత కొంతకాలానికి ప్రదీప్ వాళ్ళ క్లాసులో చాలామంది పిల్లలు రకరకాల కళల్లో ప్రావీణ్యం సంపాదించారు. నీతి: కోపం వచ్చినప్పుడు ఏదో ఒక మంచి పని చేయాలే కానీ ఇతరులను హింసించకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.